హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను ఫ్రైడే రోజు చేసిన వ్లాగు. దయచేసి మీరెవ్వరూ నన్ను తిట్టుకోవద్దు. ఎందుకలా అన్నానంటే ఫిబ్రవరి స్టార్ట్ అవ్వగానే రోజు మంచిగా డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అని చెప్పేసి నాకు నేనే గట్టిగా అనుకున్నాను. కానీ మళ్ళీ ఈసారి గూడా ఫెయిల్ అయ్యాను. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కొన్నిసార్లనేమో టైం సరిపోతలేదు. కొన్నిసార్లనేమో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల నా మనసనేది మంచిగా ఉండట్లేదు. అందుకే ఇంక నేను డైలీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. అయితే ఇంకా మొన్న సాటర్‌డే ఎందుకు బ్రేక్ వచ్చిందంటే, ఆ రోజు నాకు కేక్ వీడియో చేయాలని అస్సలు లేదు. ఎందుకంటే అంతకుముందు చేసిన వైట్ ఫారెస్ట్ కేక్‌కి వ్యూసే లేవు. నేను మంచిగా పిన్ టు పిన్ దగ్గర నుంచి చూపిచ్చి, ఆ వీడియో కోసం కొంచెం కష్టం పడుతున్నాను గదా! అయినా గూడా పబ్లిక్‌లోకి పోతలేదు అనే ఆలోచనతోనే ఆ సాటర్‌డే కేక్ అయితే చేయలేదు. అందుకే ఇంకా సండే రోజు వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. మొన్న ఒక 3 డేస్ వీడియోస్ రికార్డ్ చేయలేదు. కొంచెం మనసు బాగలేదని జెప్పేసి. కానీ ఈరోజు మండే రోజు వీడియో అయితే ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలి అనుకున్నాను. అయితే మీ అందరికీ తెలుసు గదా! పిల్లల్ని స్కూలుకి పంపించినంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు ఒక 1 అవర్ టైం ఉన్నా గూడా ఎడిటింగ్ అనేది చేసుకొని వీడియోకి వాయిస్ అనేది నైట్ టైము లేదా నెక్స్ట్ రోజు మార్నింగ్ అన్నా చెప్తాను. మార్నింగ్ మళ్ళా ఒక 1 అవర్ టైం ఉంటే వాయిస్ చెప్పుకొని ఆ రోజు ఈవినింగ్ కల్లా వ్లాగ్ అనేది అప్‌లోడ్ చేసేదాన్ని. కానీ మా సారు పిల్లలు స్కూలుకి పోతేనే ఒక 1 అవర్ టైం ఉంటది. వాళ్ళు గూడా స్కూలుకి పోలేదనుకో వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంక నాకు ఎంత పని జేసినా ఒడవదు. టైమే ఉండదు. పొద్దుగాల లేచినప్పటి నుంచి ఇంటి పనులు చేసుకొని, పిల్లలకి స్నానాలు చేయించి, అన్నాలు తినిపిచ్చి, ఆ గిన్నెలు తోమి, మళ్ళా అవి సదిరి, కొద్దిసేపు చదివించి, మళ్ళీ కొద్దిసేపు మళ్ళా అన్నం పెట్టి, మళ్ళా ఈవినింగ్ అయ్యి ఈవినింగ్ పనులు చేసుకొని, మళ్ళా నైట్ చదివిపిచ్చి, మళ్ళా వంట చేసి, గిన్నెలు తోమి, ఇదంతా చేసేసరికే టైం మొత్తము ఇంటి పనులకే అయిపోతది. నాకింకా వాళ్ళు ఇంట్లో ఉంటే వీడియో ఎడిట్ చేసుకునే టైం ఉండదు. వాయిస్ కూడా చెప్పుకోలేను. ఇక మళ్ళా నైట్ ఏందంటే నేను మా పిల్లలకి ఒకటి బ్యాడ్ అలవాటు చేశాను. అది ఏంటి అంటే నైటు విషయము కన్నయ్య నేను లేనిదే అస్సలు పండుకోరు. ఇప్పుడేందంటే నేను 9 వరకల్లా గిన్నెలన్నీ తోమేస్తాను గదా! ఇక 9:00కి వాళ్ళని బెడ్ పైకి తీసుకుపోయి కొంచెం వాళ్ళతోని ముచ్చట చెప్పిన తర్వాత వాళ్ళు పడుకోవడానికి 9 నుంచి అంటే ఇప్పుడు 9:30 వరకు ముచ్చట చెప్పుకున్నా గూడా మళ్ళా 9:30 నుంచి 10:30, 10:40 ఆ టైం వరకు పిల్లలు మాట్లాడుతూ చిన్నగా నిద్ర అయితే పోతారు. ఇక ఆళ్ళు నిద్రపోయే లోపే పొద్దున్నుంచి ఇంట్లో పనులన్నీ చేసుకొని, పిల్లల్ని చూసుకొని ఉంటాను గదా! ఆఫ్టర్‌నూన్ అయితే నేను పడుకోను. పిల్లలు గూడా పడుకోరు. ఇక నైట్ వాళ్ళని పడుకోబెట్టడానికి తీసుకెళ్ళినప్పుడు ఇగ వాళ్ళు ముచ్చట చెప్పి పడుకునేసరికి 10:40, 11 అట్లా అవుతది. కొన్ని కొన్ని సార్లు 10:30కే పడుకుంటారు. ఇగ వాళ్ళు పడుకునే లోపు ఇగ పొద్దున్నుంచి నేను గూడా అదొక పని, ఇదొక పని జేసుకుంటాను గదా! నాకు గూడా ఇంక వాళ్ళని పండబెట్టేసరికి నాకు గూడా నిద్రొచ్చేసి నేను గూడా అలా పడుకుండిపోయాననుకో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవ్వదు. మార్నింగ్ ఏమో ఆ వీడియోకి వాయిస్ చెప్పలేను. ఇదంతా మెయిన్ రీజన్ పిల్లలు ఇంటికాడ ఉండడం వల్ల. వాళ్ళకి ఎర్లీగా స్కూల్ అయిపోతది గదా! నాకంటూ ఒక 1 అవర్ టైం లేకపోవడం వల్ల నా వీడియోస్ అన్నీ ఆగిపోతున్నాయి. ఇగ రేపటి నుంచైనా మంచిగా చేద్దామని అనుకుంటాను. మళ్ళా ఏదో ఒకటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఇగ నేనేమనుకున్నానంటే సండే రోజు శివరాత్రి గదా! ఆ రోజు వ్లాగ్ గూడా మంచిగా తీసిన. మండే నుంచి డైలీ వీడియోస్ అప్‌లోడ్ జేయాలి అని జెప్పేసి మళ్ళీ అనుకున్నానా, ఇగ మళ్ళా ఒక పెద్ద బాంబొచ్చి పడింది. ఏంటి అంటే మొన్న లాస్ట్ వాళ్ళకి 13థ్ రోజు స్కూల్ అయితే ఉంది. 14థ్ రోజు సాటర్‌డే స్కూల్ లేదు. తర్వాత మళ్ళా నిన్న 15థ్ సండే గూడా స్కూల్ లేదు. సండే అంటే ఎట్లాగో హాలిడే గదా! ఈరోజు మండే నుంచి వాళ్ళకైతే ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చిర్రు. పిల్లలకు ఫిబ్రవరి 23 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సెకండ్ సెమిస్టరు. మళ్ళా 17థ్ నుంచి ఇక్కడ 10థ్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి గదా! ఇగ అందుకే పిల్లలకైతే ప్రిపరేషన్ హాలిడేస్ అయితే ఇచ్చిండ్రు. పిల్లలకి సండే, సాటర్‌డే స్కూల్ లేకపోతేనే నేను మండే రోజు వీడియో అప్‌లోడ్ చేయలేకపోయినాను. మళ్ళా ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఇక పొద్దున్నుంచి ఇంట్లో పనులు చేసుకొని, మళ్ళీ ఖాళీ టైం ఉన్నప్పుడల్లా పొద్దుకు 2, 3 సార్లు వాళ్ళని చదివిపించే వరకే నా టైం
మొత్తం వాళ్ళకే స్పెండ్ అయిపోతది. వీడియో రికార్డ్ చేస్తాను గానీ, ఎడిటింగ్ చేసి వాయిస్ చెప్పేంత టైం ఉండదు. ఇక రేపటి నుంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయాలి రోజు అని అనుకుంటున్నాను. కానీ కొంచెం భయంగానే అనిపిస్తుంది. నేను చెయ్యగలుగుతానా? లేనా? అని చెప్పి. మొన్నటిదాకా అన్నీ టైం ప్రకారం అయిపోయినాయి. కానీ ఈ మధ్య కాలంలో రొటీన్‌లో చాలా డిస్టర్బెన్స్ ఒస్తుంది. నైట్ నేనైతే 11, 12 అలా 1:00 వరకు గూడా ఉండి ఎడిటింగ్ చేసుకునే టైము. కానీ ఇప్పుడు ఎందుకో తెలీదు డేలో మొత్తం అలసిపోతున్నట్టుగా అనిపిస్తుంది. పిల్లల్ని పడుకోబెట్టేలోపే నాకు గూడా నిద్రొస్తుంది కాబట్టి నా వీడియో పనంతా అయిపోతుంది. ఇగో ఇదే మెయిన్ రీజన్ నేను వీడియోస్ అప్‌లోడ్ చేయకపోవడానికి. ఇగ రేపటి నుంచి పిల్లలకైతే స్కూల్ లేదు. అయినా గూడా నేను డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఒకరోజు వీడియో మిస్ అయినా గూడా నెక్స్ట్ డే గూడా వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను. అందుకే మీరెవ్వరు నన్ను తిట్టుకోకుర్రి. నేను గూడా ఒకరోజు వీడియో అప్‌లోడ్ చేయకపోతే నేను చాలా మిస్ అవుతున్నట్టుగానే అనిపిస్తది నాకు. ఒక్క గంట టైం ఉంటే వీడియో ఎడిట్ చేసుకొని వాయిస్ చెప్పేదాన్ని గదా! ఈరోజు వీడియో అప్‌లోడ్ చేయలేకపోతున్నానే అని చెప్పి నాకే బాధగా అనిపిస్తది. ఎంత కష్టపడదాం అనుకున్నా గూడా అంతే వెనక్కి పోతున్నా నేను. ఇగ చూద్దాము ముందు ముందు ఎట్లయితదో. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అని చెప్పినా గదా! ఇగ మార్నింగ్ అయితే పిల్లలిద్దరిని స్కూలుకి పంపించిన తర్వాత బయట అలికి ముగ్గయితే వేసేసాను. ముగ్గు వేసిన తర్వాత ఇగ ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది గదా! మార్నింగు, ఈవినింగు పక్కా చలి పెడుతుంది. ఆఫ్టర్‌నూన్ టైంలో కొంచెం ఎండయితే వస్తుంది. ఈరోజు కొంచెం ఎక్కువగానే ఎండొచ్చిందని జెప్పేసి ఆ బెడ్‌రూమ్ కిటికీస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టి ఇంకా ఇల్లయితే తుడుస్తున్నాను. ఈరోజు గూడా పనులన్నీ చాలా లేట్‌గా అయినాయి. కానీ ఎక్కడ గూడా నేను టైం అనేదే వేస్ట్ చేయలేదు. పిల్లలిద్దరిని స్కూలుకి పంపించానా, అప్పటికే 8:30 అయింది గదా! ఇగ మార్నింగ్ నేను టిఫిన్ చేస్తూ ఉన్నాను పిల్లలకి. అప్పుడైతే బయట ఊడ్చలేదు. వాళ్ళు పోయిన తర్వాత బయటంతా ఊడ్చి, కడిగి, అలికి, ముగ్గేసే వరకి ఒక 1 అవర్ పైన టైం అయిపోయింది. ఇగ లోపలికొచ్చేసి ఇల్లంతా తూడ్చేసి ఇగ నేను స్నానానికి పోయినా. అప్పటికే టైం వచ్చేసి 11 అవుతుంది. ఆ తర్వాత స్నానానికి వెళ్ళే ముందే ఇక్కడ టమాటాలైతే ఉడికించి పెట్టాను. పాలొచ్చినాయి ఇంకా. పాలు గూడా హీటర్ మీద పెట్టి నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత వచ్చి వంట అయితే స్టార్ట్ చేద్దామని జెప్పి కిచెన్‌లోకైతే వచ్చిన. అయితే నిన్న థర్స్‌డే గదా! నిన్న థర్స్‌డే రోజు నైట్ మా సార్ అయితే చికెన్ తీసుకొనొచ్చిండు వండమని చెప్పి. ఇక నేనేమో కన్నయ్యకు, విషమ్మకైతే చదివిస్తున్నా అని చెప్పేసి చికెన్ అయితే వండలేదు. అట్లనే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టిన. పిల్లలకు చదువుకు గూడా చాలా టైం అయితే తీసుకుంటున్నా. ఎప్పుడో ఈవినింగు 5:40కి, 6:00కి అట్లా స్టార్ట్ చేస్తే, ఇగ స్టడీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 7:40, 8:00 అవుతుంది. ఆ టైంలో ఇంకా 8:00కి ధనాధన్ కిచెన్‌లోకొచ్చి అన్నం హీటర్ మీద పెట్టి తిని మళ్ళా గిన్నెలు తోమేసరికి 9:30 అట్లా అవుతుంది. అందుకే ఇంక నేను నిన్న గూడా పిల్లల్ని చదివించాను 8 వరకు. అందుకే చికెన్ అయితే వండలేదు. ఆ చికెన్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఇక ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిన తర్వాత కర్రీ వండుదామని చెప్పేసి కిచెన్‌లోకైతే వచ్చినా గదా! మా సార్ అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొనొచ్చిండు. నేనేమనుకున్నానంటే ఫస్ట్ చికెన్‌ని కొంచెం దగ్గరకు వండుదాము అని చెప్పేసి అనుకున్నాను. అందుకే టమాటా చారు చేద్దామని చెప్పేసి టమాటాలు గూడా ఉడికించి పెట్టుకున్నాను. ఆ తర్వాత నాకే అనిపించింది దోసకాయ చికెన్ తినక చానా రోజులవుతుంది. మా చిన్నప్పుడైతే నాన్న కొంచెం చికెన్ తీసుకొచ్చినా గూడా అమ్మ అలా దోసకాయ కట్ జేసి ఏసేది. ఇప్పటికి గూడా అమ్మ దోసకాయ చికెను, దోసకాయ మటను వండుతూ ఉంటది. మరి అంతే గదా! మనం ఇంట్లో నలుగురం ఉన్నప్పుడు మనము ఆ నలుగురికి సరిపడా 3 పూటలు సరిపడా కూర తెచ్చుకోలేదు. మన దగ్గర సగం కూరకే పైసలున్నప్పుడు అట్లా హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి దాంట్లో ఒక 2 దోసకాయలేస్తే కర్రీ అనేది ఎక్కువైతది. అందరికి మంచిగా 3 పూటలు సరిపోయేది. ఇగ నాకట్లనే దోసకాయ చికెన్ తినాలని అనిపిచ్చింది. కానీ ఇక్కడ బీహార్‌లో దోసకాయ అయితే దొరకవు గదా! ఇగ మీ అందరికీ తెలుసు గదా! నేను ఇంటికి పోయినప్పుడు అమ్మ నాకైతే దోసరుగులు పంపిస్తది. అవి దోసరుగులు టమాటా వండొచ్చు, దోసరుగులు పప్పు వండొచ్చు, చికెన్‌లో గూడా వేసుకోవచ్చు. ఏ మాత్రం టేస్ట్ అనేది అస్సలు పోదు. అంటే పచ్చి దోసకాయలేసినప్పుడు కొంచెం పుల్ల పుల్లగా కర్రీ అనేది మంచిగుంటది గదా! అట్లనే దోసరుగులు గూడా ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను. నేనైతే ఎక్కువగా ఇవే యూజ్ చేస్తాను. ఈ దోసరుగులు కర్రీ వండినప్పుడు మనం దోసకాయ టమాటా కర్రీ లాగానే వీటిని గూడా వండాల్సొస్తది. టమాటానేమో ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో దోసరుగులు టమాటా అయితే వండట్లేదు. ఇక ఇప్పుడేమో దోసరుగులు చికెన్ వండుతున్నాను గదా! ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లోనే
కొంచెం 2, 3 పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో వేసుకొని ఉడికించుకొని, ఆ తర్వాత మంచిగా ఫ్రై అయినంక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ అయితే నేను ఒకేసారి యేసుకుంటాను. ఎందుకంటే నాకు ఏమనిపిస్తదంటే అన్నీ ఇట్లా మంచిగా గ్రేవీలో ఫ్రై చేసిన తర్వాత అదే ఆ ఉల్లిగడ్డ, టమాటా మంచిగా మెత్తగా అయ్యి పేస్ట్‌లాగా అయిపోయినంక, మనం ఈ కారాలన్నీ యేసినంక వాటి నుంచి గూడా ఆయిల్ సెపరేట్ అయినంక చికెన్ యేసామనుకో అప్పుడు చికెన్ ముక్కలకు కారం, ఉప్పు అన్నీ మంచిగా పడతది. ముక్క అనేది సప్పగా ఉండదు. అందుకే నేను ఇదే స్టైల్‌లో చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఇక మంచిగా నేను ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత చికెన్ యేసుకొని కలిపేసుకున్నాను. ఇందాక దోసరులున్నాయి గదా! వాటిని నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకొని పక్కకైతే పెట్టుకొని చికెన్‌లో వేసి కలిపేసాను. అయితే నేను ఈరోజు పొద్దున స్నానం చేసే వరకే 11 అట్లా అయిపోయింది గదా! కిచెన్‌లోకొచ్చాను. ఆ తర్వాత ఇంకా ఒక గంట సేపట్లో ఈ పనంతా చేస్తున్నాను కాబట్టి నేను హీటర్ మీద అన్నం పెట్టినా. ఎప్పుడైనా సరే హీటర్ మీద అన్నము చాలా లేట్‌గా కుక్ అవుతుంది. టైం వచ్చేసి 12, 10 అవుతుంది. ఇంకా అన్నం అయితే ఉడకలేదు. అందుకే నేను మళ్ళీ తనని తీసుకొచ్చే టైం అయింది. స్కూల్‌కెళ్ళాలి అని చెప్పేసి ఆ హీటర్ మించెల్లి తీసి గ్యాస్ మీద అయితే పెట్టిన అన్నాన్ని. ఇక ఆలోపే ఈ చికెన్ గూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు నాకు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను. ఇది అనేది కొంచెం ఒక 5 నిమిషాలు దగ్గరికి ఉడికించినామనుకో టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో 2 ముద్దలు కలుపుకొని తింటే సూపర్ ఉంటది. మీరెవరైనా సరే ఇలా దోసకాయ చికెను వండుకుంటారో లేదో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. అట్లాగే దోసరుగులు గూడా మీరు వాడతారా అని గూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇప్పుడైతే ఇంకా అన్నం అయిపోయింది. ఒక 5 నిమిషాలు టైం ఉంది గదా! టమాటా చారు పోపులో పెట్టేసినామనుకో, మళ్ళా నేను కన్నయ్యని తీసుకొని రావచ్చు అని చెప్పేసి, మళ్ళా హీటర్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని, వెల్లిపాయలు, ఆనియను, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, ధనియాల పొడి ఇదంతా వేసుకొని కలుపుకొని, ఉడికించుకున్న టమాటాల నుంచి రసం తీసి పక్కన పెట్టినా గదా! ఇక అది గూడా పోసుకున్నాను. ఇక చారైతే మసలేలోపు ఈడ కర్రీ అయితే అయిపోయింది. కర్రీ దించేసిన తర్వాత వెళ్లి కన్నయ్యనైతే తీసుకొనొస్తాను. దీంట్లో కొంచెం చికెన్ మసాలా అయితే వేసేసాను. చూస్తున్నారు గదా! మంచి టేస్టీగా వచ్చింది ఈ కూర. ఎందుకంటే ఇది నేను ఫ్రైడే వండిన. వాయిస్ ఏమో మండే రోజు నైట్ 11:30కి అట్లా వాయిస్ అయితే చెప్తున్నాను. ఈరోజైతే పనులన్నీ చాలా లేట్‌గా అయిపోయినాయి. టైం అయితే వేస్ట్ చేయలేదని చెప్పినా గదా! ఇగ నేనైతే వంట చేసే వరకే కన్నయ్యని తీసుకొచ్చే టైం అయింది. ఎట్లాగో చికెన్ వండిపోయినా, కరెంట్ హీటర్ మీద చారైతే పెట్టినా గదా! వచ్చేలోపు మరుగుతది అని చెప్పేసి వెళ్ళి కన్నయ్యనైతే తీసుకొనొచ్చిన. వచ్చిన తర్వాత మా ఇంటి పక్కనక్క, తెలుగు అక్క వాళ్ళ ఫ్యామిలీ కొంచెం మాకు దగ్గరలో వచ్చిండ్రు. ఆ అక్క అయితే నాకు జుట్టేసింది. చూస్తున్నారు గదా! నాకు జుట్టేసిన తర్వాత ఇగో నాకు ఇక్కడ మన పాపెట్లో వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి. అక్కడున్న వెంట్రుకలు దాదాపుగా కట్ అయిపోయినాయి. అక్కడ వెంట్రుకలు ఎలా వస్తాయో తెలవదు. ఆ కట్ అయిన వెంట్రుకలైనా పెరుగుతలేవు. అగో ఇట్లా పైకి దూతే మొత్తం ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది. అందుకే మీకైతే దగ్గర నుంచి చూపించిన. ఇంతకు ముందుకు కాలేజ్‌లో నేను ఊకే పఫ్ ఏసుకునేదాన్ని జుట్టు. అంత మందం ఉండేది. ఇప్పుడైతే మొత్తం చానా ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోతుందో నాకే తెలవదు. ఇగ ఇప్పుడైతే కన్నయ్య విషయమని స్కూల్ నుంచి తీసుకొనొచ్చినా గదా! కూర అయిపోయింది, చారు అయిపోయింది, అన్నం అయిపోయింది. ఇగ నేను విషమ్మకి, కన్నయ్యకి అన్నం తినిపిద్దామని చెప్పేసి అన్నం అయితే పెట్టేసాను. నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. చాయ్ గూడా తాగలేదు గదా! మస్తు ఆకలైతుంది. పిల్లలతో పాటుగా నాకు కూడా తినాలనిపిస్తుంది. కాకపోతే ఈరోజు చికెన్ వండిన గదా! వేరే నార్మల్ కూర అన్నా గూడా అంత స్పెషల్ ఏమి అనిపియదు. అప్పుడు మనకు ఆకలేస్తే తినొచ్చు. కానీ ఇంట్లో వండింది ఏదైనా సరే నాన్ వెజ్ కర్రీస్ వండితే అవి ఎక్కువ క్వాంటిటీలో వండినా, తక్కువ వండినా, రెగ్యులర్‌గా వండినా గూడా మా సార్‌తోని తింటేనే నాకైతే మంచిగా అనిపిస్తది. స్పెషల్ కర్రీ గదా! మా సార్ వచ్చినంక తిందామని చెప్పేసి నేను ఇప్పటిదాకా వెయిట్ చేశాను. ఇక విషమ్మకు, కన్నయ్యకు మార్నింగ్ అయితే చపాతీ పెట్టినా గదా! అందుకే వాళ్ళైతే రాగానే అన్నం ఏమి అడగలేదు. మా సార్‌కి వచ్చే ముంగడ ఒక 2:00 అట్లా వాళ్ళు అన్నం అడిగితే వాళ్ళకి తినిపించిన తర్వాత మా సార్ 2:30కి వచ్చిండు. ఇగ ఆయన వచ్చిన వెంటనే పిల్లలకి అన్నం తినిపించినా ఇగ. ఇగ అన్నం పెట్టుకొని ఫాస్ట్‌గా అన్నం అయితే తినేసాను. అయితే పిల్లలకి నేనేమో సాటర్‌డే, సండే 2 డేస్ స్కూల్ లేదేమో అని నేననుకున్నాను. కానీ వాళ్ళకైతే హోంవర్క్ అయితే మస్తు ఇచ్చిండ్రంట. విషయమ్మ చెప్తుంది కదా! మమ్మీ నాకు మస్తు హోంవర్క్ ఇచ్చిండ్రని చెప్తే
ఇగ నేనన్నాను గదా! కొద్దిసేపు మీరు ఆడుకోండి నాన్న. మీరు ఆడుకున్న తర్వాత నేను అన్నం తిని గిన్నెలు తోమిన తర్వాత మీ ఇద్దరిని చదివిస్తాననయితే నేను జెప్తే విషమ్మకి అన్నయ్య పక్కన కూసోని వాళ్ళైతే గ్రోసరీస్ వచ్చినియి. అవైతే ఓపెన్ చేసి చూస్తున్నారు. ఎందుకంత కోపంగా ఉన్నా అంటే మా సార్ మీద నాకు మస్తు కోపమొస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఉల్టా ఖర్చు పెట్టకుండా ఏ ఖర్చుని ఎలా తగ్గిస్తారో అని జూస్తాం గదా! మా సార్ ఏందంటే నేను జెప్పింది ఒక్క మాట ఇననే ఇనడు. ప్రతీదీ ఉల్టా ఖర్చుతో అయితే చేస్తాడు. నా మాట విననే వినడు. మేము మంత్లీ గ్రోసరీస్ అయితే ఆర్డర్ చేస్తాం గదా! ఈసారి అన్నీ ఉన్నాయి. ఒక ఆయిలు, పిల్లలకి తినడానికి బిస్కెట్స్ ఒక్కటే ఆర్డర్ చేయమనయితే చెప్పిన. అయితే మా సార్ ఏం చేసిండంటే, ఈమె చెప్పింది నేనెందుకు ఇనాలనుకుండో, లేకపోతే ఉన్నా లేకపోయినా గూడా రెగ్యులర్‌గా తీసుకునే సామాన్లు తీసుకోవాలని అనుకుండో, ఎట్లా ఆలోచన చేసిండో నాకైతే తెలవదు గానీ, అన్ని సామాన్లు ఉన్నాయి ఉన్నాయి డబల్ డబల్‌గా ఆర్డర్ చేస్తే ఇగ నాకేమో మస్తు కోపమొస్తుంది. ఇంకా గిన్నెలు తోమేస్తున్నాను గదా! తిన్న తర్వాత గిన్నెలు తోమిన. నేను పోయిన మంత్ మా సార్‌ని ఫెయిర్ అండ్ లవ్లీ బుక్ చేయమంటే అప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్ అనేది ఆర్డర్ చేసిండ్రు. అయితే ఈసారి నేనేం చెప్పినంటే ఆయిలు, బిస్కెట్సు ఇవే చెప్పాను. ఇంకా తర్వాత షుగర్ అంటే ఈయనే తీసుకొనొచ్చిండు. ఇంగా సాంబార్ మసాలా ఉంది, చికెన్ మసాలా ఉంది, మళ్ళా దలియా ఉంటది గదా! గోధుమ రవ్వ అవి ఉన్నాయి. క్యాషు, ఆల్మండ్ జెప్పిన. ఇంకా వేరే ఏం చెప్పలేదు. ఆయిల్ ప్యాకెట్స్ అయితేనేమో ఖచ్చితంగా పిల్లలకి స్నాక్స్ చేస్తుంటాను. వంట ఒక 2, 3 సార్లు టిఫిన్ చేస్తుంటాను గదా! ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఎక్కువనే తీసుకొనొచ్చిండ్రు. ఇగ జూస్తున్నారు గదా! ఇన్ని ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేసిండు మా సారు. నాకైతే నెలకు ఒక 5, 6 ఆయిల్ ప్యాకెట్స్ అయితే నేను యూజ్ చేస్తాను. డీప్ ఫ్రైలు చేస్తాం కాబట్టి ఇంకెక్కువ అయిపోతూ ఉంటది నూనె అయితే. ఇగ చూస్తుర్రు గదా! నేను సాల్ట్ అస్సలే జెప్పలేదు. ఇప్పటికే ఇంట్ల 5, 6 సాల్ట్ ప్యాకెట్లున్నాయి. వీటితోని కలిపే ఇన్ని సాల్ట్ ఉన్నా గూడా నేనసలు వద్దని చెప్పిన నేను. చెప్పని సామాను బుక్ చేస్తే ఎంత కోపమొస్తదో 2 కిలోల సాల్ట్ అయితే బుక్ చేసిండు. ఇంట్లో ఆల్రెడీ 4, 5 ప్యాకెట్స్ ఉన్నట్టున్నాయి. ఇగ తర్వాత ఆ సాల్ట్ గూడా పక్కన పెట్టి ఇంకా మళ్ళా ఏం ఆర్డర్ చేసిందని జెప్పేసి చూసాను. ఇగో అన్నీ కలిసి ఒక 6 ఏమో ఉన్నట్టున్నాయి ఆయిల్ ప్యాకెట్సు. ఎప్పుడైనా సరే అన్ని ఆయిల్ ప్యాకెట్స్ అయితే సేమ్ తీసుకోము. డిఫరెంట్ డిఫరెంట్‌గా తీసుకుంటాము. సన్‌ఫ్లవరు, ఫార్చునేటు, తర్వాత రైస్ బ్రాను ఇలా అయితే తీసుకుంటాము. ఈ ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ మీకైతే చూపిస్తున్నాను. ఇగో మా సారు పక్కన కూర్చుండు. ఆయన్నే తిడుతున్నాను. అనవసరంగా ఎందుకు గిన్ని గిన్ని ఆర్డర్ చేసినావు అని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే దీంట్లో సాల్టు ఎక్కువనే. తర్వాతొచ్చి క్యాష్యూస్, ఆల్మండ్స్ అయితే ఓకే. సర్ఫ్ ఉందని చెప్పిన. మళ్ళా సర్ఫ్ ఆర్డర్ చేసిండు. ఫెయిర్ అండ్ లవ్లీ మొన్న చేయమంటేనేమో ఫెయిర్ అండ్ లవ్లీ చేయలేదు. అప్పుడు ఫేస్ వాష్ చేసిండు. నేను ఈసారి ఫెయిర్ అండ్ లవ్లీ కంప్లీట్‌గా మానేద్దామని చెప్పేసి ఫెయిర్ అండ్ లవ్లీ అయితే చెప్పలేదు. మళ్ళా ఆయనేమో ఫేస్ వాష్ తీసుకొనొచ్చిండు. ఇగో ఈ 2 ప్యాకెట్స్ అయితే నేనే చెప్పాను. ఇగ ఆ తర్వాత సాల్టులు గానీ, ఇప్పుడు చూయించేటివి సర్ఫ్ గానీ, జామ్ గానీ ఏవి నేను చెప్పలేదు. ఈ టూత్ పేస్ట్ గూడా ఇంట్ల 2 ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాతనే గదా కొత్తయి తీసి వాడేది. మళ్ళీ అప్పటి వరకు అవి ఒక 1 మంత్ ఒస్తాయి. ఆ తర్వాత మనము మళ్ళీ గ్రోసరీస్ ఆర్డర్ చేసినప్పుడు మళ్ళీ అవి ఆర్డర్ పెట్టుకోవచ్చంటే, ఇంకా మా సారయితే నాకు చెప్పకుండానే ఆర్డర్ పెట్టిండ్రు. జామ్ అది ఉంది గదా! అది గూడా జామ్ ఉంది. అయినా గూడా మా సార్ మళ్ళీ జామ్ బుక్ చేసిండు. మేము వాషింగ్ మిషన్‌లోకి సర్ఫ్ అయితే వాడతాం గదా! ఆ సర్ఫ్‌తో పాటు ఇగో ఇది ఎయిర్‌టెల్ లిక్విడ్ అంట. ఇది బుక్ చేసిండు. మళ్ళా తర్వాతనేమో ఇంకా గోధుమ రవ్వ ఉంది గదా! అది ఆల్రెడీ ఇప్పటికి 3 ప్యాకెట్స్ ఉన్నాయి. మళ్ళా వచ్చేది 23 నుంచి ఎగ్జామ్స్ అంటే 1 అవరే ఎగ్జామ్ ఉంటది కాబట్టి పిల్లలకేమో మార్నింగు టిఫిన్ చేసే అవసరం ఉండదు కాబట్టి, ఆ దలియా గూడా మళ్ళీ ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇగో గిట్ల మా సారయితే ఉల్టా పనులన్నీ చేస్తారు. ఇగ ఈ వ్లాగ్ అయితే ఈవినింగు 4:00 వరకే స్టాప్ చేశాను. ఆ తర్వాత పిల్లల్ని చదివించి ఇంట్లో పనులైతే కంప్లీట్ చేసుకున్నాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయిరి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.